గణేష్ అన్న ఏంటంటే వెరీ ఫోకస్డ్ మ్యాన్. తను ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా గోల్కి రీచ్ అయ్యే వరకు నిద్రపోడు. వాళ్ళు ఒక చిన్న ఫారమ్స్ పెట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు బళ్ళారి నుంచి వచ్చి, అక్కడ కర్ణాటక నుంచి వచ్చి, క్యాంపుల నుంచి వచ్చి హైదరాబాద్లో షాద్నగర్ దగ్గర కోళ్ళ ఫామ్ పెట్టారు. లయ నువ్వు నమ్ముతావు లేదు, వాళ్ళ నాన్న బతుకు తెరువు కోసం వచ్చాడు, తనకేమో ఆర్టిస్ట్ అవ్వాలంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడు, హైదరాబాద్ వచ్చేది చిన్న చిన్న వేషాలు చేసుకుని వెళ్ళేవాడు. లయ ఈ రోజున పౌల్ట్రీ ఇండస్ట్రీలో బండ్ల గణేష్ అంటే ఒక బ్రాండ్. ఐ స్వేర్, నిజంగా చెప్తున్నాను నేను. ఏంటి అలాగే రియల్ ఎస్టేట్లో తను ఈజ్ ఎ కింగ్. ఇన్ని ఉన్నాయి తనకి. ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి, ఈ సొసైటీ గురించి, లేదంటే తనకు కావాల్సిన వాళ్ళ కోసం ఎంత దూరం పోయే నేచరు. ఎగ్జాంపుల్ చెప్తాను, మన సినిమా గురించే చెప్తాను నీకు. నేను ఈ సినిమాకి మనకి ఒక సాంగ్ ఉంది. నేను అనుకున్నాను ఈ సాంగ్ ఎలాగైనా ఈ సినిమాలో పెట్టాలి, ఈ సాంగ్ చాలా చాలా దూరం తీసుకెళ్ళిద్ది అన్నప్పుడు, అలా ఈ సాంగ్కి నేను అనుకున్నది ఏంటంటే, ఈ సాంగ్ చేస్తే కొంచెం హిందీ సాంగ్, యాక్చువల్ ఉర్దూ సాంగ్ అనుకున్నాను నేను. అప్పుడు జానీలు ఇవ్వరని చెప్పి నేను మాట్లాడుతుంటే మా అబ్బాయి అన్నాడు, కాదు మా చిన్నోడు రిక్కీ, బండ్ల గణేష్ అంకుల్ని అడుగు నాన్న. గణేష్ అన్న ఈ సాంగ్ కానన్న. లేదు నాన్న నీకు తెలీదు, ఆయన ట్రెండింగ్లో ఉన్నాడు నాన్న, ఆయన చేస్తే చాలా బాగుంటుంది, మనకి హెల్ప్ అయిద్ది అని అన్నాడు. సరేరా అన్నకి ఇష్టం ఉంటే అడుగుతాను నన్ను. నువ్వు నమ్మవు అన్న, ఒక చిన్న సాంగ్ ఉంది వినిపిస్తాను, ఊరికే వినన్నా నువ్వు, నేను ఎందుకు ఈ సినిమాకి ఈ సాంగ్లో నువ్వు ఉంటే బాగుంటుందని. ఊరుకోరా, మనం ఎందుకు ఇప్పుడు సాంగ్ చేయటం వద్దు, బాగోదురా. లేదు ఊరికినే నువ్వు చేయకపోయినా పర్లేదన్నా, సాంగ్ ఒకసారి వింటావా అన్న. సరే ఇంటికి రా అన్నాడు. ఇంటికి వెళ్ళాను లయ, పాట వింటున్నాడు. ఇదిగో ఇంతే తలకాయ ఇంతే నవ్వుకుంటున్నాడు. నవ్వుకొని నేను చేస్తాను పో, తలకాయ కూడా పైకి ఎత్తట్లా, నేను చేస్తున్నాను ఇంతే అంటాడు. ఎవరితో తనకి నచ్చితే తను ఎప్పుడు సర్లే సరే చేస్తా పో, చేస్తాను అంతే లయ. ఆ తర్వాత సహజంగా ఏంటంటే, నేను డబ్బులు లేకుండా ఎవరితోనూ పని చేయించుకోను. నేను అన్నకి నేను డబ్బులు ఇచ్చే స్థాయి కూడా కాదు. ధర్మంగా చెప్తాం, ధర్మంగా మాట్లాడుకుందాం. ఆయన ప్రొడ్యూసర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ ప్రొడ్యూసర్. ఆపేశాడు, తను స్టార్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడే ఆపాడు తప్ప సినిమాలు పోయి ఆపలేదు. ఆయనకి డబ్బులు నేను ఎలా అడగలే. అయినా సరే అన్నా ఏదోటి చేస్తా అన్నాను. నర్వై ఎవడరా నువ్వు నాకు చేయటం ఏందిరా, నీ బుద్ధి ఉందా ఏమన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫ్రెండ్షిప్ అనేది అప్పుడప్పుడు ఇప్పుడు అన్ని జీవితంలో ఒకటే కాదు కదా, అంత డబ్బు తీసుకునే దగ్గర డబ్బులు తీసుకుంటాను, వసూలు చేసే దగ్గర చేస్తాను. నేను ప్రతిరోజు డబ్బు కోసమే పని చేస్తాను. మనస్సాక్షి అని ఉంటుంది కదా, మన అనేవానికి ఉంటుంది కదా. మన శివాజీ ఇచ్చే డబ్బులు కాదు కదా నాకు. శివాజీ సక్సెస్ కొట్టాలి, నంబర్ 1 ఉండాలి.